వాటి డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్తో డిస్కస్ చేద్దాం. భరత్, పవన్ కళ్యాణ్ ఏమో తెలంగాణ ఎవరి జాగిరి కాదంటున్నారు, కేటీఆర్ ఏమో 4 కోట్ల తెలంగాణ ప్రజల జాగిరి అంటున్నారు. ఏంటి అసలు ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో నేను చెప్పాను తప్పు ఒప్పులు అని చెప్పాను. 2 పాయింట్స్ నాకు నచ్చలేదు, మిగతా అన్ని కూడా నచ్చాయి. నాకు పవన్ కళ్యాణ్ మాట్లాడినవి 2 పాయింట్స్ ఏంటంటే, ఒకటి తెలంగాణ ఏమన్నా పాలస్తీనా పాకిస్తానా అనే వర్డ్ యూజ్ చేయడం బాగాలేదు. రెండవది ఎవరి జాగిరి, మీ అయ్య జాగిరా అని మాట్లాడడం కూడా నచ్చలేదు. అది కాకుండా మిగతా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ తో నేను పూర్తిగా ఏకీభవిస్తా. తెలంగాణకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. తెలంగాణ భూమి పుత్రులుగా మనం కోరుకునేది ఏంటంటే తెలంగాణ మరింత పరిడవిల్లాలి, మరింత అభివృద్ధి చెందాలి. అందరూ వచ్చి ఇక్కడ రావాలి. నాట్లు వేసేందుకు బీహారు, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ నుంచి వస్తున్నారు. మన రైతులు ఒకప్పుడు, మన రైతుల ఆత్మహత్యలో మహారాష్ట్ర తర్వాత నెంబర్ 2 తెలంగాణ. ఇవాళ మన రైతులు ఏమంటారు, భూమే అసూయ పడేంతగా పంట పండిస్తున్నారు మన రైతులు. వరి ధాన్యంలో, దేశంలో కొన్న వరి ధాన్యంలో 60% పైగా ఒక తెలంగాణలోనే FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నది. ఇంతకుముందు పంజాబ్, హర్యానా రాష్ట్రాలు రైస్ ప్రొడక్షన్ లో కానీ దానిలో ముందుండేవి. ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర ప్రాంతం, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణగా ఉండేది. ఒకప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అంత వరి పండేది. ఇప్పుడు కరీంనగర్ జిల్లా, నల్గొండ జిల్లా దాటేశాయి. ఒక కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఒక నల్గొండ జిల్లాలో పండే వరి కొన్ని రాష్ట్రం మొత్తాలో వండుతుంది. సో ఇప్పుడు తెలంగాణలో ఉన్న, గతంలో ఉన్న ఏమంటారు కౌలు రైతు ఇప్పుడు సొంతంగా పండించుకునే పరిస్థితి. అంటే మనకు నాట్లు వేసేందుకు కూడా, లేకపోతే ఇప్పుడు మనం ధాన్యం పోస్తే గనుక ఎత్తేందుకు హమాలీలు కూడా మన రాష్ట్రం నుంచి కాకుండా బెంగాల్, బీహార్ ఇటువంటి రాష్ట్రం నుంచి రావాల్సి వస్తుంది. సో చాలా రైతు సుసంపన్నమయ్యాడు, ఒప్పుకోవాలి కదా ఈ ఫ్యాక్ట్. అది కాళేశ్వరం ప్రాజెక్టా, లేకపోతే వర్షాలు బాగా పడటమా, లేకపోతే ఇంకేదన్నా రీజన్ తెలియదు, కానీ తెలంగాణ రైతు సంపన్నమయ్యాడు. దీని క్రెడిట్ సక్సెసివ్ గవర్నమెంట్స్ కి ఇవ్వాలి. కేసీఆర్ కు ప్రధానంగా ఇవ్వాలి మనం 10 సంవత్సరాల పాలన. ఎందుకంటే 2014-15 లో విపరీతమైన కరువు. ఆ కరువు నుంచి మిషన్ కాకతీయ, తర్వాత ఇతర వ్యవసాయానికి రైతు బంధు ఇవ్వడం, వీటన్నిటి వల్ల చాలా ప్రొడక్షన్ అయింది. సో అందుకని నేనేం చెప్తానంటే, తెలంగాణకు సంబంధించి ఈ రైతు సుసంపన్నమయ్యాడు, తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఇంకా మనం నెక్స్ట్ లెవెల్ కి చేరాలంటే గనక కేవలం తెలంగాణకు సంబంధించిన పాపులేషన్ ఉంటేనే సరిపోదు. బెంగాల్ వాళ్ళు రావాలి, బీహార్ వాళ్ళు రావాలి. ఎందుకు? బీహార్ అయినా బెంగాల్ అయినా మన దగ్గర ప్లంబింగ్ వర్క్ అయినా, కార్పెంటర్ వర్క్ అయినా, ఒడిశా లాంటివి వాళ్ళు వస్తే దాబాల్లో లేదా హోటల్లో కుక్లుగా రావాలి. ఎందుకంటే మన దగ్గర మ్యాన్ పవర్ దొరకట్లేదు. ఇదివరకు తెలంగాణ వాళ్ళు ముంబాయి, దుబాయ్, బొగ్గుబావి ఈ 3 ఉండే. ముంబైకి వలస వెళ్లేవారు, ఇప్పుడు తగ్గింది. కొత్తగా ముంబైకి ఎంతమంది వలస వెళ్తున్నారు? దుబాయ్కి వెళ్తున్నారేమో కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా వెళ్తున్నారు ఎక్కువ మంది, వేరే విధంగా. సో తెలంగాణ తలరాత మారింది రాష్ట్రం వచ్చిన తర్వాత. ఇట్స్ ఎ సక్సెస్ స్టోరీ. తెలంగాణ ఈజ్ ఎ సక్సెస్ స్టోరీ. చిన్న రాష్ట్రాలు ఏర్పడితే అభివృద్ధి చెందుతాయి అనడానికి ఒక మనం ఆదర్శం. తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా దేశంలోనే నెంబర్ 1. పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో ఒకప్పుడు మనం 12వ స్థానం నుంచి దాదాపు 1వ స్థానంకో 2వ స్థానంకో చేరుకున్నాం పెద్ద రాష్ట్రాల్లో. సో ఇట్స్ ఎ సక్సెస్ స్టోరీ. నేనేం చెప్తానంటే, పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో అంతా బానే ఉంది. మొత్తం నిన్న మాట్లాడిన దానిలో మిగతా అన్ని వర్డ్స్ తో ఏకీభవిస్తాం. 2 వర్డ్స్. ఒకటి ఏంటంటే మీ అయ్యే జాగిరా అని అనడం ఒకటి నాకు నచ్చలేదు. రెండోది పాలస్తీనా పాకిస్తానా అని చెప్పడం నచ్చలేదు. బట్ అదర్వైజ్ ఆయన జాతీయవాద భావంతో నేను ఏకీభవిస్తాను. దేశంలో ఎవరైనా ఎక్కడైనా తిరగొచ్చు, వ్యాపారాలు పెట్టుకోవచ్చు. మార్వాడి గో బ్యాక్, ఆంధ్ర గో బ్యాక్, లేకపోతే తమిళనాడు గో బ్యాక్, బీహారీ, బెంగాలీ గో బ్యాక్, ఇవన్నీ నడవ. ఇవన్నీ పాతకాలం. అప్పుడు చేశారంటే ఓకే. ఇప్పుడు ఒక ప్రపంచమే ఒక కుగ్రామం అయింది. మన వాళ్ళు పోయి అమెరికా పోతే ట్రంప్ గో బ్యాక్ అంటే మనకు నచ్చుతోందా? నచ్చట్లేదు కదా. ముంబైలో మనం బాల్ ఠాకరే గో బ్యాక్ అన్నప్పుడు, సౌత్ ఇండియన్స్ గో బ్యాక్ అన్నప్పుడు మనకు నచ్చిందా? నచ్చలేదు కదా. సో ఈ గో బ్యాక్ కరెక్ట్ కాదు. అయితే ఇవాళ కేటీఆర్ చాలా మెచ్యూరిటీతో మాట్లాడారు. కేటీఆర్ ఇటు ఆంధ్ర ప్రజల మనసు, ఇటు తెలంగాణ ప్రజల మనసు ఇద్దరిని ఎస్పెషల్లీ ఏమంటారంటే
మిడిల్ క్లాస్ కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళని కేసీఆర్ అన్ని తిట్లు తిట్టినా, లంకలో ఉన్నంత వాళ్ళు రాక్షసులే ఇవన్నీ తిట్టినా సరే అల్టిమేట్ గా కేటీఆర్ కు కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి సెటిలర్ ఓటు ఎట్లా పడ్డదంటే ఇవాళ కేటీఆర్ ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లో మాట్లాడిన మాటలు చూస్తే డెఫినెట్ గా అంటే చాణక్యంలో తెలివిలో కేసీఆర్ కు మించిపోయినట్టు మాట్లాడు. అటు సీమాంధ్రులు హట్టు కాలేదు, ఇటు తెలంగాణ వాదులు కూడా హట్టు కాకుండా మాట్లాడు. ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ మా ఇంటికి వస్తే నాకు సోదరుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వస్తే నేను బిర్యానీ పెడతా, ఇంకేమైనా చేస్తా, కానీ తెలంగాణ మీ అయ్య జాగీరా అని చేసిన వర్డ్తో నేను ఏకీభవించను. తెలంగాణ ఖచ్చితంగా ఇక్కడ భూమిపుత్రుల జాగిరి. భూమిపుత్రులు అంటే ఇక్కడ పుట్టిన వాళ్ళు ఎవరైనా అర్హులే అంటే రాజకీయం చేయడానికి. వేరే ప్రాంతం నుంచి వచ్చి రాజకీయం వరకు గోరెటి వెంకన్న పాట రాశాడని నిన్నే దేశపతి శ్రీనివాస్ చెప్పారు. గోరెటి వెంకన్న ఆయన పాట రాశాడు ఏంటంటే మీరు రొయ్యలు అమ్ముకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, కానీ సెక్రటేరియట్ లో వచ్చి చక్రం తిప్పితే మాత్రం ఊరుకోమని చెప్పి. సో ఇదే రాజకీయం, ఎవరైనా చేయొచ్చు, ప్రజల ఆశీస్సులు ఉంటే ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. జనసేన పోటీ చేసింది 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో, చాలా తక్కువ 3,000-4,000 ఓట్లు కూడా రాలేదు. బట్ కేటీఆర్ ఏమని చెప్పారంటే ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీర్ అన్నారు. అంతే కదా, తెలంగాణ భూమిపుత్రుల జాగీర్. ఇక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్ళే కావాలని కోరుకుంటాం, అంతే కదా, వేరే వాళ్ళు అవుదామని కోరుకోరు కదా. సో ఇక్కడ రాజకీయం ఆబ్వియస్లీ ఈ నేలలో దీనిలో ఒక విప్లవం ఉంది, ఒక ఏమంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు మళ్ళీ తెలుగులో గుర్తుకు రావట్లేదు, ఆత్మగౌరవం ఉంది కాబట్టి ఇది డెఫినెట్ గా భూమిపుత్రుల జాగీర్ అని చెప్పారు. ఇందులో ఎవరికి అనుమానం లేదన్నారు. అయితే ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీర్ అని చెప్పారు. 4 కోట్ల మంది అంటే ఇప్పుడు చాలా కాలం క్రితం నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, సెటిలర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా భూమిపుత్రులు అవుతారనే ఇండైరెక్ట్ గా చెప్పారు. కానీ ఇక్కడ మీరు ఉండండి, రండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి, ఉండండి, ఎవరొద్దు అన్నారు. ఎస్, 10-12 ఏళ్ళలో చిన్న సమస్య ఎక్కడైనా వచ్చిందా? ఇది కూడా ఆలోచించాలి ఆంధ్ర ప్రాంత ప్రజలు. ఎందుకంటే గత 2-3 రోజులుగా కొద్దిమంది ఎవరో పెట్టిన వ్యాఖ్యల వల్ల ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా కొంత ఆందోళన కనిపించింది. 10-12 ఏళ్ళలో చిన్న సమస్య కూడా రాలేదు. కేసీఆర్ ఏదైతే మాట ఇచ్చారో కాలికి ముళ్ళు గుచ్చినా పంటితో తీస్తా అన్నది నెరవేర్చారు. అందుకనే ఆంధ్ర ప్రాంత ప్రజలు హర్షించి, తెలంగాణ ప్రాంత ప్రజలు కంప్లీట్ మెజార్టీ ఇవ్వలే. మన 23 ఎలక్షన్స్ లో రూరల్లో బిలో 30% ఓటింగ్ వచ్చింది. కానీ ఆంధ్ర ప్రాంత ప్రజలు 43% ఓటింగ్ బీఆర్ఎస్ కేసారు. ఇక్కడ క్లీన్ స్వీప్ ఇబ్రహీంపట్నం తప్ప హెచ్ఎండి ఏరియాలో అన్ని బీఆర్ఎస్ క్లీన్ స్వీప్, అది గుర్తించారు, అక్లారెట్ చేశారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి, కేటీఆర్ ఆయనలో జరిగిన ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి, తర్వాత ఫ్లైఓవర్స్, ఇవన్నీ కూడా గుర్తించారు. కాబట్టే ఇక్కడ ప్రజలు చేశారు. రూరల్ పబ్లిక్ వేరే సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బపడ్డది. ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ, ఎమ్మెల్యేల ఆరోగెన్స్ కానీ యాక్సెసిబిలిటీ కానీ లేకపోతే కేసీఆర్ మీద ఉన్న వేరే వ్యతిరేకత కాదు. కానీ ఒక విధంగా కేసీఆర్ కంటే కేటీఆర్ బాగా నచ్చాడు సిటీలో ఉన్న వాళ్ళకి, తండ్రిని మించిన తనయుడు అయ్యాడు. అందుకని 43% ఓటింగ్ వస్తే కాంగ్రెస్ 21% కూడా రాలేదు. దీపాదాస్ మున్షి, నేను కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఆమె కొత్తగా నియమితులైనప్పుడు ఆమె నన్ను అడిగింది, నేను కలిసినప్పుడు కట్టేసిగా నార్మల్ గా, ఏంది మా పార్టీ ఎందుకు జిహెచ్ఎంసీలో మేము గెలిచాం 64 సీట్లు, కానీ జిహెచ్ఎంసీలో 1 సీటు కూడా రాలేదు, నా ఏరియా ఆఫ్ కన్సర్న్ అదే అని చెప్పింది. ఆమె ఇక్కడ ఎలక్షన్ సమయంలో కూడా ఉన్నారు. సో ఇంకోటి, పవన్ కళ్యాణ్ ప్రాంతీయవాదం అన్నారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అన్నారు. సో ప్రాంతీయవాదం అంటే రీజనల్ ఆస్పిరేషన్స్ అన్నది కొత్త రాష్ట్రం ఏర్పాటుతో అయిపోవాలి. మనకు కావాల్సిన మన రాష్ట్రం వచ్చింది, నేను దాన్ని ఏం తప్పనట్లేదు, మనకు రావాల్సిన రాష్ట్రం వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఉండొద్దు, వీళ్ళు రావద్దు అన్న భావన ఉండకూడదు. రెండవది, ఈ మిగతా విషయాలు మాట్లాడిన దానిలో నేను చెప్తాను. సో ఏ ప్రాంతంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా నిరభ్యంతరంగా పోటీ చేయొచ్చని కేటీఆర్ అన్నారు. సో అది వాస్తవం, ఎవరు కూడా అడ్డుకోలేరు. అయితే నిన్న సభ పెట్టడాన్ని అడ్డుకోవడాన్ని మాత్రం నేను నిర్ద్వందంగా ఖండిస్తాను. పవన్ కళ్యాణ్ సభకు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాల్సిందే. సభలు సమావేశాలు ఎవరైనా పెట్టుకోవచ్చు. హైదరాబాద్ లో సమైక్యాంధ్ర సభకు కూడా పర్మిషన్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఏమైనా సమైక్యాంధ్ర సభ పెడతా అన్నారా? తెలంగాణ నవనిర్మాణ సభ అన్నారు. నిజమే కదా, ఆయన 10-11 ఏళ్ళలో నిజానికి కేసీఆర్ ను ఒక్క మాట కూడా అనలేదు. అన్నారా? అనలే కదా.
ఎవరి మీద కూడా నోటి రేవంత్ రెడ్డి అనలేదు, కేసీఆర్ అనలేదు. ఎక్కువగా ఆయన ఆంధ్ర ప్రాంతం మీద ఫోకస్ చేశారు. సో అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఆయన మా గురువు, గౌరవిస్తాం. ఆయన మాట్లాడిన దాన్ని జర్నలిస్ట్ సోర్స్ని పట్టుకుని చెప్తారు. దానికి సరే ఆయన విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా పోలీస్ కేసులు అవన్నీ అనవసరంగా చేశారు. చేసిన దాన్ని ఇక్కడ సైడ్ నుంచి కూడా తప్పు. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణ నుంచి వచ్చిన జర్నలిస్ట్ టార్గెట్ చేస్తారా? ఇది తప్పు. జర్నలిస్ట్ని టార్గెట్ చేస్తారా అనండి, తెలంగాణ జర్నలిస్ట్ని టార్గెట్ చేస్తారా అన్నది తప్పు. తెలంగాణ జర్నలిస్ట్ పోయి ఆంధ్ర మీద రివ్యూలు చేయొచ్చు. ఇప్పుడు నేను తెలంగాణ జర్నలిస్ట్ కాదు కదా, జీ తెలుగు న్యూస్. నేను 2 రాష్ట్రాలకు సంబంధించి రివ్యూ చేస్తున్నా. నేను తెలంగాణలో పుట్టినా సరే నేను చంద్రబాబును విమర్శిస్తున్నా, జగన్ను విమర్శిస్తున్నా, కేసీఆర్ని విమర్శిస్తున్నా, కేటీఆర్ని విమర్శిస్తున్నా, రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నా, నరేంద్ర మోడీని విమర్శిస్తున్నా. సో ఇక్కడ తెలంగాణకు తీసుకురావడం అన్న, తెలంగాణ ఆపాదించడం అన్న తప్పు. ఇక్కడ మీరు ప్రొటెక్ట్ చేసుకుంటే జర్నలిస్ట్ ఇట్లా అనొద్దని ప్రొటెక్ట్ చేయండి. తెలంగాణ జర్నలిస్టులు మీద ఇంకెంత ఆంధ్ర కుట్రలు. తెలంగాణ జర్నలిస్టు వెళ్ళి జగన్కు మద్దతుగా మాట్లాడచ్చా? అది తప్పు కదా. వన్ సైడ్గా జగన్కు మద్దతుగా మాట్లాడుతున్నాం అన్నది కదా వాళ్ళ ఆరోపణ. సో అట్లాంటి చాలా వార్తలు చాలా మిగతా మీడియాలో, ప్రొఫెసర్ నాగేశ్వర గారే కాదు, అట్లాంటి మీటింగ్లో ఏం జరిగిందని చాలా వార్తలు అటు ఎల్లో మీడియా అని చెప్తారు, ఇటు బ్లూ మీడియా రెండిట్లో కూడా చెప్పారు. అంతే కదా. అట్లా తమకే తెలిసినట్టు జగన్ ప్రైమ్ మినిస్టర్ మీటింగ్లో ఏం జరిగిందని ఎల్లో మీడియా చెప్పిందని వాళ్ళు అంటారు. బ్లూ మీడియా ఇంకా చంద్రబాబు పిఎం మీటింగ్లో ఏం జరిగిందో వాళ్ళ చాటు నుంచి చూసినట్టు వాళ్ళు చెప్పినట్టు. ఇట్లాంటి స్పెక్యులేషన్ చాలా ఉన్నాయి. అది ఎందుకంత పెద్ద ఇష్యూ ఏందో తెలీదు. బట్ ఎక్కడి నుంచో మొదలై ఎక్కడికి వచ్చింది. సో ఇవాళ పవన్ కళ్యాణ్ కొంత నిన్న ఆవేశంగా మాట్లాడారు. ఇవాళ చెప్పారు ఆయన, కేటీఆర్ నాకు సోదర సమానుడు, నాకేమి ఇబ్బంది లేదని చెప్పి. నాకు గుర్తుంది భీమ్లా నాయక్ ఆడియో రిలీజ్కు కేటీఆర్నే పిలిచారు పవన్ కళ్యాణ్. సో ఒకటి మీటింగ్ పెట్టా అనుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంది కాబట్టి కాంగ్రెస్ను టార్గెట్ చేయాలి, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. సో అల్టిమేట్గా ఈ వివాదం ఇక్కడితో ముగియాలి. ఇంకెంత పెంచుకుంటే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటే మంచిది కాదు. ఇక్కడున్న నేనేమంటా అంటే తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తున్నా, తెలంగాణ వాదం ఎవరో కుట్ర చేస్తే, ఎవరో ఏదో వేలు పెడితే, ఎవరో ఏదో అంటే తెలంగాణ వాదం లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది అయ్యే పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ లేదు. 2015-16లో ఉండొచ్చు. కేసీఆర్ ఆ సమయంలో తిప్పికొట్టారు, ఓటుకు నోటు వ్యవహారంలో తిప్పికొట్టారు. కేసీఆర్ కొట్టారు కదా. ఇప్పుడు తెలంగాణ ఎంత స్ట్రాంగ్ అయిందంటే చంద్రబాబు నాయుడు వచ్చినా, జగన్ వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా, ఎవరో వస్తే తెలంగాణ ఎగ్జిస్టెన్స్కు ప్రాబ్లం వచ్చే పరిస్థితి లేదు. ప్రజలు ఇక్కడ చాలా అవేర్నెస్గా ఉన్నారు. ఏమీ లేనప్పుడే రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళని ఎదిరించి, అప్పుడు చంద్రబాబు నాయుడిని ఎదిరించి కేసీఆర్ సిద్దిపేటలో గెలవలేదా? గెలిచారు కదా. ఇంత అవేర్నెస్ ఇంత వచ్చిన తర్వాత, ఇది వచ్చిన తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని ఎవరు దెబ్బతీయగలరు? ఇదంతా బూచి మాత్రమే. తెలంగాణ అస్తిత్వాన్ని ఎవరో పవన్ కళ్యాణో లేకపోతే చంద్రబాబు నాయుడో లేకపోతే జగనో చేసేంత స్థాయిలో లేరు. వాళ్ళ ఉద్దేశం కూడా అది కాదు. చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు కదా, మన డిక్షనరీలో తెలంగాణ లేదంటే తప్పని ఖండించారు ఆయన, బక్కని నరసింహులు మాట్లాడిన దాన్ని. సో ఇక్కడ మనం చాలా క్లియర్గా ఉండాలి. తెలంగాణ అస్తిత్వం అంత చిన్నదా? మన కేసీఆర్ లాంటి బాహుబలి ఉన్నాడు, ఆయన ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటాడు. కానీ తెలంగాణ అస్తిత్వం ఇబ్బంది అయితే కేసీఆర్ లేడా? రేవంత్ రెడ్డి లేడా? ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎందుకు భయపడాలి? సో మాట్లాడదాం.